గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీకాకుళం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మూఢనమ్మకాలతోని ఒక వృద్ధుడిని దారుణంగా హతమార్చారు కొంతమంది దుండగులు. చేతబడి చేశారని చెప్పేసి ఆ వృద్ధుడిని కొట్టి చంపినట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికైతే పలాస కేసుపురం గ్రామానికి సంబంధించిన ఈ సంఘటన చోటు చేసుకుంది. ఊళ్ళో చేతబడి చేస్తున్నాడంటూ చెప్పేసి ఉంగా రాములు అని చెప్పేసి 85 సంవత్సరాల వృద్ధుడిపై ప్రస్తుతానికైతే ఆరోపణలు ఉన్నాయి. ఆరోపణల తర్వాత తనని ఇంట్లోంచి ఈడ్చుకొని బయటికి తీసుకెళ్లి కర్రలతోని అతి దారుణంగా అతి కిరాతకంగా ఆయనను కొట్టి చంపినట్టు తెలుస్తుంది. కొంతకాలంగా ఆ పక్కనే ఆ పరిసరాల్లోనే ఉంటున్న ఒక తులసయ్య అనే ఒక ఆయనకి అనారోగ్యం చాలా ఉండడంతో ఆయన ఇంట్లో పూజలు చేపించుకున్నాడు వేరే వ్యక్తులతోని. పూజలు చేపించుకున్న సమయంలో ఆయనపై చేతబడి చేశారని చెప్పేసి ఆ పూజలు చేసిన వాళ్ళు ఎవరో చెప్పారు. మొత్తానికి అర్ధరాత్రి సమయంలో రాములు ఇంటికి వెళ్ళి ఆ కుటుంబం దాడి చేసింది. ఆ వృద్ధుడిని బయటకు ఈడ్చుకొని వచ్చి కర్రలు అలాగే రాళ్లతో కొట్టి అతి దారుణంగా అతి కిరాతకంగా హత్య చేసినట్టయితే మొత్తానికి తెలుస్తుంది. దీనిపై ప్రస్తుతానికి పోలీసులు అయితే కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాయుడు ఉన్నారు. నాయుడుతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాయుడు, చెప్పండి, అసలు ఈ 2025 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది ఒక పక్కన. ఇంత టెక్నాలజీ డెవలప్ అయినప్పుడు ఇంకా మూఢనమ్మకాలు ఇంకా చేతబడి చేశారని చెప్పి ఎలా నమ్ముతున్నారు? ఆయన వయసు కూడా చూస్తే 85 సంవత్సరాలు ఉంది. అలాంటి వృద్ధుడిని మరి నిజంగా ఆ కారణంతోనే చంపారా? కళ్యాణ్, చూస్తే మాత్రం కేసుపురం గ్రామానికి సంబంధించినటువంటి రాముడు హత్య విషయంలో మాత్రం పాత కక్షలతో పాటు చేతబడి చేశారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం మాత్రం ఏదైతే ఈ చేతబడి ఉందో ఆయన తులసయ్య అన్న వ్యక్తి మాత్రం కొన్నాళ్ళుగా దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్నారు. మెంటల్ గా కూడా పూర్తిగా మానసిక స్థితి పోయింది. కాకపోతే ఎంతమంది వైద్యుల దగ్గర తిప్పినప్పుడు కూడాను ఆయన రుగ్మత నయం కాకపోవడంతో చివరికి ఆ గ్రామస్తులు మాత్రం దాసుల దగ్గరికి వెళ్ళడం పరిపాటి. అందులో భాగంగానే తులసయ్య సంబంధించిన బోరుభద్ర అంటే సంతబొమ్మాలి మండలం బోరుభద్ర గ్రామానికి చెందినటువంటి దాసుని సంప్రదింపులు జరిగింది. ఆయన గ్రామానికి వచ్చి ఆయన ఇంట్లో క్షుద్ర పూజలు నిర్వహించగా రాముడు అనే వ్యక్తి మాత్రం సిల్లింగ్ పెట్టారని నిర్ధారించారు. ఈ విషయం తెలిసిన కుటుంబ సభ్యులు, అదేవిధంగా ఎవరైతే బాధితులున్న తులసయ్య వీళ్ళందరూ కలిసి రాత్రి 11:30 సమయంలో, ఎందుకంటే దాసుడు 10:30కి గ్రామం విడిచి వెళ్ళిపోవడంతో మాత్రం ఆ కాలనీలో ఉంటున్న రామయ్య ఇంటికి వెళ్ళారు. రాముడు ఆమె భార్య ఇద్దరు కూడాను, రాముడిదేమో 90 ఏళ్ళ వయసు, 85 ఏళ్ళ వయసు ఉన్నటువంటి భార్య, వీళ్ళిద్దరు మాత్రం ఇంట్లో ఉంటారు. ముగ్గురు ఆడపిల్లలు కొడుకున్నప్పుడు కూడా వాళ్ళు ఉపాధి నిమిత్తం ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్నారు. మనవడు మాత్రం ఈరోజు వినాయక చవితికి సంబంధించినటువంటి వేడుకల్లో పాల్గొనడానికి వచ్చాడు. మనవడు ఊర్లోకి వెళ్ళిన సమయం చూశారు. మొత్తం 8 మంది ఆ ఇంటికి వచ్చి తలుపులు కొట్టగా వృద్ధుడైన రాముడే వచ్చి తలుపులు తీయడం జరిగింది. తీసిందే తడుక ఆయనపై బురద నీళ్ళు చల్లి ఆయన బయటికి ఈడ్చుకొచ్చి కర్రలతో కొట్టి చివరికి తలపై మాత్రం బండరాయితో మోది హతమార్చారు. అంటే గతంలో కూడాను ఆయనపై రాముడిపై పలు అనుమానాలు ఉన్నాయి. ఆయన చేతబడి చేస్తున్నాడు నిర్ధారణ అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రాముడు మాత్రం హతమార్చుకునేటువంటి భయం రాముడిలో నెలకొన్నా కూడా ఈ విషయాన్ని మాత్రం కుటుంబ సభ్యులు ఎవరికీ చెప్పలేదని ఆర్టీవీతో కుటుంబ సభ్యులు కూడా చెప్పడం జరిగింది. కాకపోతే రాముడు చేసినటువంటి ఈ చేతబడి ఏదైతే ఉందో అది మాత్రం నిర్ధారణ కావడంతోనే రాముడిని ఈరోజు హతమార్చారు. మొత్తం 8 మంది ఆ హత్యకు పాల్పడ్డారని మాత్రం ఎవరైతే హంతకుడు కుటుంబాలు ఆరోపిస్తారు. మరోవైపు గ్రామంలో మాత్రం దీర్ఘకాలిక రుగ్మతలతో ఎవరైనా బాధపడితే మాత్రం వైద్యుడి దగ్గర వెళ్ళడం అయితే జరుగుతుంది. కానీ అక్కడ ఆ చికిత్స నయం కాకపోవడం, ఆ రోగం కనుక నయం కాకపోతే వారు దాసుని సంప్రదిస్తుంటారు. ఇది పరంపరగా వస్తున్నటువంటి ఆ గ్రామస్తుకు ఉన్నటువంటి ఆచారం. కాకపోతే రాముడు తులసి విషయంలో మాత్రం రాముడే చేతబడి చేసిన దాసుని నిర్ధారించడంతో మాత్రం ఆ కుటుంబ సభ్యులు కోపం మాత్రం కట్టలు తెచ్చుకుంది. రాత్రి 11:30 సమయంలో ఆ ముద్దులున్నటువంటి ఇంటికి వెళ్ళారు. రామయ్యని మాత్రం బయటికి ఈడ్చుకొచ్చి అతి కిరాతంగా హతమార్చిన తర్వాత దుండగులందరూ కూడా పరారయ్యారు. ప్రస్తుతం మాత్రం గ్రామంలో పిక్టింగ్ నిర్వహిస్తున్నారు. ఆ గ్రామంలో మాత్రం ఈ చేతబడి ఉదంతాలు కోకొల్లలుగా ఉన్నాయి. ఎవరు చేతబడి చేస్తున్నారనే విషయాన్ని మాత్రం నిర్ధారణ కావాల్సి ఉన్న నేపథ్యంలో తులసయ్య విషయంలో దాసుడు అది చేతబడి రాముడే చేశాడని తేల్చి చెప్పడంతో మాత్రం వారందరూ కూడా రాముడిని హత్య చేయడానికి మాత్రం ఒక్కడుగు కూడా వెనకాడలేదు. కాకపోతే నిన్న రాముడు హత్య తర్వాత గ్రామస్తులందరూ ఒకటై వారి అంత్యక్రియలకు కూడా ఎవరు కూడా వెళ్ళే పరిస్థితున్నారు.
కేవలం ఆరు ముగ్గురు కుమార్తెలు, అదే కొడుకు మనవడు వారే తప్ప ఇతర బంధువులు ఎవరు కూడాను అటువైపు కూడా చూడలేదంటే గ్రామంలో రామయ్య చేసినట్టు ఆకృత్యం విషయంలో మాత్రం అందరూ ఒక తాటిపై ఉన్నారనడానికి ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఈ రామయ్యను హతమార్చిన తర్వాత గ్రామంలో మరి ఎవరికి కూడాను ఈరోజు చేతబడి చేసే అవకాశం ఉండదు. ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యం ఉంటున్న ఒక నిర్భయం మాత్రం వాళ్ళు నెలకొనుంది. తులసయ్య మానసిక స్థితి బాగోలేకపోవడంతో పాటు చేతబడి చేశారనే నిర్ధారణ కావడం మాత్రం ఈరోజు రామయ్య హత్యకి మాత్రం కారణమైంది అనడంలో ఎటువంటి అచ్చకు లేదు. కేశపురం గ్రామంలో మాత్రం గత కొన్నాళ్ళుగా ఇటువంటి చేతబడి కార్యక్రమాలకు పాల్పడుతున్న విషయం తెలిసినా ఎవరు కూడా నిర్ధారించకపోవడం, నిన్న ఎవరైతే ఆ దాసులు వచ్చి తులసయ్యకి మాత్రం చేతబడి చేశారో అది కూడా రాముడే చేశారు. 90 ఏళ్ళ వయసులో ఆయనకి ఈ క్షుద్ర విద్య ఏదైతే ఈ చేతబడి విద్య ఎలా గబ్బింది, గత కొన్నాళ్ళుగా ఎంతమంది దీన్ని ప్రయోగించారు, ఎంతమంది చనిపోయారు, ఇవన్నీ కూడా ఒక్కటొక్కటిగా వెలుక్కొస్తాయి. ఈ విషయం తెలిసిన తులసయ్య మాత్రం బంధువులు అందరూ కూడాను ఇంటిపైకి వెళ్ళి ఆయన హతమార్చడం జరిగింది. ప్రస్తుతం మాత్రం గ్రామంలో పికెటింగ్ నిర్వహిస్తున్నారు. పరాల్లో ఉన్న నిందితుల కోసం పోలింగ్ ఇస్తులు మాత్రం గాలిస్తున్నారు. చేతబడి చేస్తున్నారన్న అనుమానం నిర్ధారణ కావడంతోనే రాముడిని హతమార్చారన్న విషయం మాత్రం స్పష్టం అవుతుంది. కళ్యాణ్. రైట్ నాయుడు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. శ్రీకాకుళం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మూఢనమ్మకాలతోనే ఒక వృద్ధుడిని దారుణంగా హత్య చేశారు. అక్కడ అతన్ని అర్ధరాత్రి పూట అతని ఇంట్లోంచి బయటికి ఈడ్చుకెళ్ళి కర్రలతో రాళ్లతో కొట్టి చంపినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి కుటుంబ సభ్యులు ఏమంటున్నారో ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. నైట్ 12 గంటలకు ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చేసరికి నేను ఇలాగ ఇంటికి వస్తాడికి ఇక్కడ మా తాతగారు అనేది రోడ్డు మీద పడి ఉన్నారు, అంటే చనిపోయి పడి ఉన్నారు. ఏమని వివరాల్లోకి వెళ్తే ఊరిలోకి వెళ్తే ఇలాగ ఒక దాసుడు ఎవరో వచ్చారు, ఒక ఫ్యామిలీకి బాగాలేని దాసుడు వచ్చాడనేసి ఆ దాసుడు వెళ్ళిన వెంటనే ఆ ఫ్యామిలీ వాళ్ళు వచ్చి ఈ వ్యక్తి మీద దాడి చేయడం జరిగింది. దాడి చేయడం వల్ల ఏంటంటే మనుషులు అంటే ఒక 6 మెంబర్స్ వచ్చి అతని మీద దాడి చేయడం జరిగింది. అతను ఏజ్ పర్సన్ అని ఆలోచించకుండా కూడా దాడి చేసి అతని ప్రాణాలు అనేది కోల్పోయే విధంగా చేశారు. కానీ వాళ్ళు అసలుకి ఎటువంటి గొడవలు అనేవి లేవు, వాళ్ళకి ఫ్యామిలీకి ఎటువంటి గొడవలు అనేవి లేవు. అతని ఏజ్ పర్సన్ చూడకుండా కూడా ఒక దయాదాక్షిణ్యం లేకుండా కూడా వాళ్ళు ఏంటంటే ఒక పసివిలా అంటే ఒక సైకోలా వచ్చి ఒక 4 మెంబర్స్ అబ్బాయిలు వచ్చేటంటే వాళ్ళతో లేడీస్ కూడా వచ్చేటంటే వాళ్ళు చంపడం అనేది జరిగింది. ఒక పెద్ద రాయితో నెక్స్ట్ ఏంటంటే కట్టెతో కొట్టడం జరిగింది. వాళ్ళు ఇప్పుడు కాదు ఎప్పుడు నుండో పాపం వాళ్ళకి వేధింపులు అనేవి అంటే తిట్టడం గట్రా చేస్తున్నారు. కానీ గొడవలు కనేది ఇప్పుడు అతను ఇంతవరకు ఎవరితో గొడవకి వెళ్ళడం లేదు. అతను ఒక పొలము ఇల్లు తప్పించి అతనికి ఏ లోకం అనేది తెలియదు. అలాంటి వాడిని వీళ్ళు ఒక ప్లాన్ పరంగా వేసి అతన్ని చంపడం అనేది చాలా బాధాకర విషయం. కాసుబుగ్గ పోలీస్ స్టేషన్ పరిధిలోని కేశపురం విలేజ్లో వంగ రాములు 80 years ఈయన యాదవబాయ్ క్యాస్ట్ బట్టిగలూరు పంచాయతీ చెందిన వ్యక్తి తను వ్యవసాయం చేసుకొని జీవిస్తూ ఉంటాడు. గ్రామంలోని ప్రతి చిన్న సమస్యని కూడా ఈయన సెల్లింగ్ పెట్టడం వల్లే జరిగిందని నేరారోపణలు చేస్తూ ఒక తప్పుడు ప్రచారాలు చేయడం అన్నది గ్రామంలో ఒక పరిపాటు అయిపోయింది. ఇదే విధంగా నిన్న రాత్రి అంబటి తులసిరామని ఆయన కుటుంబ సభ్యులు సుమారు ఒక 7 మంది తనకి అంబటి తులసిరామ్ యొక్క ఆరోగ్యం బాగాలేనందువల్ల తను ఒక యాక్చువల్గా సైకాట్రిక్ పేషెంట్. తనకి అనారోగ్యంకి ఈ వంగ రాములే బాధ్యుడు, ఇతనే సెల్లింగ్ పెట్టడం వల్ల తనకు అనారోగ్యం వచ్చిందని చెప్పేసి ఊర్లో ఒక రూమర్ పుట్టించడం. అదేవిధంగా ఈ సెల్లింగ్ నివారణ కోసం ఏంటంటే పూజారుల దగ్గరికి చుట్టుపక్కల ఉన్న గ్రామాలకి పూజారి దగ్గరికి వెళ్ళడము. అదేవిధంగా సంతబొమ్మాలి మండలంలో ఒక వ్యక్తి వద్ద వ్యక్తిని కూడా తీసుకొని వచ్చి రాత్రులు పూజలు చేయించి దాని నివారణ కోసం ప్రయత్నించగా అతను కూడా ఈ చనిపోయిన వ్యక్తినే అనుమతిగా వాళ్ళకి చెప్పినట్టు సమాచారం తెలుస్తుంది. రాములే దీనికి బాధ్యతలు, ఈ సెల్లింగ్ పెట్టేశాడని చెప్పి ఆయన డైరెక్ట్గా వాళ్ళకి సమాచారం ఇచ్చినట్లు. దాని మీద అతను ఈ అంబటి తులసిరాము అతని కుటుంబ సభ్యులు అందరూ కూడా రాముడి ఇంటి వద్దకు వచ్చి ఇంట్లో నిద్రపోతున్న అతన్ని బయటికి లాగి రాయితోటి కర్రలతోటి నెత్తి మీద కొట్టి తన మీద చంపేశారు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.